మాట్లాడదాం ఇదే అంశంపైన మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఈ మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో కూడా పెద్ద యాక్టివ్ రోల్ కనిపించట్లేదు. పెద్దగా పార్టీ నాయకులతో కూడా ఎక్కడ సమావేశమైనట్టు కనిపించట్లేదు. సో మల్లారెడ్డి కార్యకర్త పుట్టినరోజు నాడు ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎట్లా చూడాలి రాజు? గత కొద్ది రోజులుగా కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ఎట్లాంటి కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అంటే అంటీ ముట్టనట్టుగా పార్టీ వ్యవహారాలకు పార్టీ కార్యక్రమాలకు ఉంటున్నారని చెప్పేసి కూడా పార్టీలోనే ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు చూసినా పార్టీ ఎట్లాంటి కాల్ ఇచ్చినా కూడా తెలంగాణ భవన్లో ఎట్లాంటి మీటింగ్లు పెట్టినా, హైదరాబాద్కు సంబంధించి కానివచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఎట్లాంటి మీటింగ్లు పెట్టినా కూడా ఆయన యాక్టివ్గా ఉండేవారు. ముఖ్యంగా మీడియాతో మాట్లాడేవారు. ఎప్పుడు కూడా ఆయన నిత్యం వార్తల్లో నిలిచేవారు. అట్లాంటి మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఏదైతే తన అనుచరుడు ఏదైతే బర్త్డే వేడుకలకు సంబంధించి మల్లారెడ్డి హాజరు కావడం జరిగింది ఇటీవల. సో ఆ బర్త్డే వేడుకల్లో కార్యకర్తలతో మాట్లాడుతూ నేను పార్టీకి దూరం అవుతున్నానని చెప్పేసి నాతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారా అన్నటువంటి ఏదైతే మాట మాట్లాడారో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీకి దగ్గరవుతుంది అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తన కోడలు ప్రీతిరెడ్డి ఇప్పటికే గత నెలలో మనం చూసినట్టయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళడం, అక్కడ బీజేపీ ముఖ్య నాయకులతో భేటీ కావడం, అప్పుడే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరుతుందని. కానీ అప్పుడు అవన్నీ కూడా వారు కొట్టివేయడం జరిగింది. కేవలం తమ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఆ ఓపెనింగ్కి సంబంధించి కానివచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం కానివచ్చు, ఇతర నాయకులను కలవడంలో భాగంగానే వచ్చాను పార్టీ ఆఫీస్కి అని చెప్పి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. కానీ తాజాగా మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి దూరం అవుతా ఉన్నారు అనే వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా మరి రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి అల్లుడు తాను కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి ఇద్దరు తెలంగాణ శాసనసభలో వాళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే మల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి నలుగురికి టికెట్లు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు పార్టీలో చర్చ జరిగినట్టుగా కూడా ఆఫ్ ద రికార్డ్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మల్లారెడ్డి రాజకీయ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుని విషయంలో కానివచ్చు, కోడల విషయంలో కానివచ్చు, తన కుమారుని విషయంలో కానివచ్చు, మొత్తం 4 సీట్లు అంటే 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 4 సీట్లు వచ్చే విధంగా కూడా ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో ఆ పార్టీకే వెళ్ళే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లుగా కూడా తన అనుచరులు మాట్లాడుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటా ఉన్నారు. ఎప్పుడు కూడా ఫైర్ బ్రాండ్గా ఉండే మల్లారెడ్డి, తరచూ నిత్యం వార్తల్లో నిలిచే మల్లారెడ్డి గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణ భవన్లో కేటీఆర్ నిర్వహించే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. పార్టీ కొన్ని నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తే కూడా అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. రైట్. అంటే మల్లారెడ్డి నలుగురు కుటుంబం మొత్తం కూడా మారితే, కుటుంబం అందరికీ కూడా బీజేపీ ఒకవేళ టికెట్లు ఇస్తే కనుక రేపు పొద్దున రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కొంత బలం చేకూరేటువంటి అవకాశం ఉంటుందా? అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి నష్టమే కదా? ఖచ్చితంగా. ఒకవేళ మల్లారెడ్డి ఫ్యామిలీ కనుక బీజేపీలో జాయిన్ అయితే మాత్రం బీఆర్ఎస్కు అది గ్రేటర్లో ఒక ఎదురు దెబ్బగానే చూడాలి. ఎందుకంటే హైదరాబాదు జంట నగరాల్లో మల్లారెడ్డి ఫ్యామిలీకి ప్రజాదరణ ఉంది. ముఖ్యంగా చాలా బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి మల్లారెడ్డి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు ఒకవేళ కనుక వీళ్ళు పార్టీ మారితే ఇప్పటికీ కూడా మల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మనకు పార్టీ మారుతారని చెప్పేసి కూడా ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ మల్లారెడ్డి ఫ్యామిలీ కనుక బీజేపీలో జాయిన్ అయితే ఖచ్చితంగా అది బీజేపీకి బలం చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకులు హైదరాబాద్కు వచ్చినప్పుడు కొంతమందితో ముఖ్యంగా ఇట్లాంటి ఎవరైతే బీజేపీలోకి చేరికలు ఉండాలని చెప్పేసి కూడా పార్టీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులకు గాలం వేయాలి, ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్ష్ చేయాలని చెప్పేసి ఒకవైపు పార్టీలో ఇంటర్నల్గా చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే మల్లారెడ్డి ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యే అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కూడా పార్టీలో చర్చ అయితే జరుగుతూ ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.